బ్రాడ్‌గా చెప్పాలంటే ఒక 3 కేటగరీస్ కింద చెప్పొచ్చు. ఒకటి ఓవర్ యూజ్ ఆర్ అండర్ యూజ్. రెండోది ఓవర్ ఈటింగ్ ఆర్ అండర్ ఈటింగ్. మూడోది ఏదైనా చిన్నప్పటి నుంచి కొన్ని డిఫార్మిటీస్ గానీ, లేకపోతే చిన్న దెబ్బలు తగలడం ఇలాంటియి. అంటే ఫ్లాట్ ఫుట్ అలాంటియనమాట. ఫస్ట్ కేటగరీకొచ్చేసరికి ఓవర్ స్ట్రెయినింగ్. అంటే అంత ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ లేని వాళ్ళు సడెన్‌గా ఆడడం ఇలాంటియనమాట. రోజంతా రెస్ట్ లేకుండా తిరగడం. ఇది ఓవర్ స్ట్రెయినింగ్ అనమాట. ఇవి యూజువల్లీ ఒక 2, 3 డేస్ ఇలా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే డెఫినెట్‌లీ ఎక్సర్‌సైజెస్ చేయాలి. అండర్ యూజ్ కూడా ఇంచుమించు ఇంతే. మీరు వర్క్‌లో భాగంగా ఎక్కువ తిరగకపోవడం, కంటిన్యూయస్‌గా అలా కూర్చొనే ఉండడం, ఇలాంటివి చేస్తే మీ బాడీ అనేది మజిల్ టోన్ ఇవన్నీ వీక్ అయిపోతా ఉంటాయి. దీన్ని మిటిగేట్ చేయాలంటే రెగ్యులర్‌గా డైలీ ఎక్సర్‌సైజెస్ చేస్తా ఉండాలి. జస్ట్ జాగింగో, స్కిప్పింగో ఇలాంటి కార్డియో అనమాట. రెండోది ఓవర్ ఈటింగ్ ఆర్ అండర్ ఈటింగ్. ఫస్ట్ ఓవర్ ఈటింగ్ చూద్దాం. ఈ మధ్య ఔట్‌సైడ్ ఫుడ్‌కి కొంచెం ఎక్కువ అలవాటు పడ్డాం. బయట ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉండేవి యాడ్ చేయడం గానీ, ఇదే రోజు తిన్నామనుకోండి ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వడం. ఆర్గన్స్ కూడా కొంచెం స్ట్రెస్‌లో ఉంటాయి. హార్ట్ మీద స్ట్రెస్ పడతది. కిడ్నీస్ మీద స్ట్రెస్ పడతది. దీనికి ఆపోజిట్ ఏంటంటే అండర్ ఈటింగ్. అంటే సరిగ్గా తినకపోవడం, మీల్స్ స్కిప్ చేయడం, ఓన్లీ వాటర్ మీద బతకడం, అన్‌హెల్తీగా ఓన్లీ వాటర్ లేకపోతే ఓన్లీ లిమిటెడ్ ఫుడ్ మీద బతకడం. వీటి వల్ల హోల్‌సమ్ న్యూట్రియంట్స్ ఎల్లవు. ఎస్పెషల్లీ కాల్షియం, మెగ్నీషియం, జింక్ మొన్న మనం డిస్కస్ చేసుకున్న మినరల్స్ ఇవన్నీ మిస్ అవుతా ఉంటాయన్నమాట. వీటి వల్ల ఏంటంటే కొంచెం బోన్స్ ఈజీగా వీక్ అయిపోతా ఉంటాయి. కొంచెం మీరు పని చేసినా కూడా అలసిపోతా ఉంటారు. ఎనర్జీ ఉండదు. ఒక ఫ్రెష్‌నెస్ అనేది ఉండదు. మూడోది ఏంటంటే బయోమెకానికల్ ఇష్యూస్. అంటే చిన్న వయసులో వస్తాయన్నమాట. ఆఫ్టర్ 20 ఇలాంటివి రావడం తక్కువ. గ్రోత్ స్టాప్ అయిన తర్వాత ఇలాంటివి పెద్ద దెబ్బలు ఇలాంటివి ఏం తగలకుండా అయితే రావు. ఈ యూజువల్లీ మామూలు ఫ్లాట్ ఫీట్, మజిల్ ఇంబాలెన్సెస్, కొంతమందికి నాక్ నీస్ అని ఉంటది. కొంతమందికి స్పైన్ కర్వేచర్ వంకరగా లేకపోతే ముందుకెళ్ళినట్టు ఉంటది. వీటి వల్ల కూడా కొంచెం ఎర్లీగా అలసిపోవడం, ఎర్లీగా పెయిన్స్ రావడం ఇలాంటివి ఉంటాయన్నమాట.